కరీంనగర్కు చెందిన వంగల రమణ స్వప్న దంపతులు తమకు రక్షణ కల్పించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. బిట్కాయిన్, క్రిప్టోకరెన్సీ పేరుతో తమ కుమారుడు వంగల సాయిదీప్ను నగరానికి చెందిన ఓ వ్యాపారవేత్త మోసం చేశాడని వారు ఆరోపించారు. ఈ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు తమ కుమారుడిని అరెస్ట్ చేసి 11 లక్షల రూపాయలు చెల్లిస్తేనే విడుదల చేస్తామని వేధిస్తున్నారని తెలిపారు. తమకు న్యాయం చేయాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ను దంపతులు కోరారు. నా పేరు వంగల స్వప్న, మా ఆయన పేరు వంగల రమణ. మాది జ్యోతినగర్ నివాసము. గత 3 సంవత్సరాల నుండి దాసర్ రమేష్ అనే వ్యక్తి మా బాబును క్రిప్టో కరెన్సీలో ట్రైనింగ్ ఇప్పించి మీకు నెలకు ఇంత అమౌంట్ ఇస్తామని అజ్జేసి తీసుకొని వెళ్ళిండు. వాళ్ళు ఆయన 500 కోట్ల స్కామ్ చేసిండు. కరీంనగర్లో 400 కుటుంబాలను బాగా సఫర్ చేసిండు, ఇంకా చేస్తూ ఉన్నాడు. ఈరోజు సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళు మా పిల్లవాడిని తీసుకొని మాకు 2 డేస్లో 11 లక్షల రూపాయలు ఇవ్వాలి. 11 లక్షల రూపాయలు ఇవ్వనిచో మా ఇద్దరు పేరెంట్స్ని మా బాబుని అదనపు కేసులు బనాయించి రిమాండ్కు పంపిస్తాము అని చెప్పారు. రిమాండ్కు పంపిస్తామని చెప్పారు. అయితే రిమాండ్కు పంపించమంటారా లేకుంటే మీరు సంతకాలు పెడతారా? సంతకాలు పెట్టకపోతే ఇవన్నీ మీరు రిమాండ్కి పంపిస్తాం, మీపై కూడా కేసులు బనాయిస్తాము, అదనపు కేసులు ఎన్ని మేము వాడాలో అన్ని కేసులు వేస్తాము అని అక్కడ 2 డేస్లో అమౌంట్ కట్టాలని అన్నారు. కట్టకపోతే ఇలా చేస్తామని అన్నారు. మేము ఇప్పుడు ఏ విధంగా మేము అది కావాలి, మాకు అన్ని సంఘాల వాళ్ళు మాకు సహాయం చేయాలి. బీసీ నాయకులు, దళిత సంఘాలు మాకు హెల్ప్ చేయగలరని మనవి. దాసర్ రమేష్ అనే వ్యక్తి 500 కోట్ల స్కామ్, కరీంనగర్లో 500 కోట్ల స్కామ్ చేసిండు. అసలు నేరస్తుని పట్టించుకోక దాదాపు సామాన్యుని పట్టించుకొని ఇట్లా సఫర్ చేస్తే జనాలు ఏమైపోతారు? ఇదివరకు ఒకసారి రిమైండ్కు వీళ్ళందరూ పోయొచ్చిండ్రు ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ అదనపు కేసులు బనాయించి ఇట్లా వేస్తే సిపిఐ ఆఫీసులో ఇచ్చినాము. ఎక్కడ ఏ ఆఫీసులు ఇచ్చినా కానీ మాకు కరెక్ట్ రెస్పాన్స్ వస్తలేదు. టౌన్లో కూడా ఇచ్చినాం, మా కేసు తీసుకుంటలేరు. ఇది మాకు న్యాయం చేయాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము. క్రిస్మస్ రోజు మొన్న 2 డేస్ క్రితము మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి రామాలయం టెంపుల్ దగ్గర ఉంటే వీళ్ళు ఇద్దరు వ్యక్తులు వచ్చి తీసుకొని వెళ్ళిండ్రు. వాళ్ళ ఫ్రెండ్ చెప్తే మేము 3 అవర్స్ నుండి ఆ రామాలయం దగ్గర ఏరియా మొత్తము 3 అవర్స్ మొత్తం వెతికినాము. సీసీ ఫుటేజ్లో అక్కడ ఆ ఏరియాలో కెమెరాలు పనిచేయలేదు, ఏం పనిచేయలేదు. మేము ఒక కిరాణం షాప్ దగ్గర ఒక అక్కయ్య మాకు సీసీ అక్కడ కనబడినాక ఆమెను రిక్వెస్ట్ చేస్తే మాకు సీసీ ఫుటేజ్ ఇచ్చింది. ఆ ఫుటేజ్లో మా బాబును ముందట ఒక పర్సన్ కూర్చున్నాడు, వెనుక ఇంకొక పర్సన్ కూర్చున్నాడు. మా బాబును ఇట్లా గట్టిగా పట్టుకొని తీసుకొని పోయిండ్రు. మాకు ఈ వెహికల్ బ్లాక్ వెహికల్ ఎవరి దగ్గర మాకు బ్లాక్ వెహికల్ సైబర్ క్రైమ్ వాళ్ళ దగ్గర ఉన్నదని ఒకటి డౌట్ వచ్చి వాళ్ళకు ఫోన్ చేసి మేము అడిగితే మా దగ్గరనే ఉన్నారని చెప్పి కొంచెం మా ఆయనను రూడిష్గా మాట్లాడి పెట్టేసినాక కొంతసేపటికి నేను కాల్ చేసిన, ఎక్కడున్నారు సారు అని అంటే ఇక్కడే ఉన్నారు అన్నాక మేము మా ఆయన ఇద్దరము సైబర్ క్రైమ్ ఆఫీస్ కాడికి వెళ్ళినాము. వెళితే మీరు ఎట్లా తీసుకొచ్చిర్రు ఏం కథ, మా ఫ్రెండ్స్ మా పేరెంట్స్ని అడగాక మీరు ఎట్లా తీసుకొని వస్తారని మేము అడిగితే మాకు రూల్స్ ఉన్నాయి, 24 అవర్స్లా మాకు చెప్పడానికి రైట్స్ ఉన్నాయి, మేము చేస్తాము, మాకు అన్నీ అది ఉన్నాయని వాళ్ళు శనివారం రమ్మని చెప్పిండ్రు. శనివారం రమ్మని చెప్పినాక ఈరోజు ఇలా వాళ్ళు మొత్తము బాబుని రిమైండ్కి పంపేయడానికి మొత్తం ఫైల్ రెడీ చేసి పెట్టిండ్రు. దాసర్ రమేష్ సైబర్ క్రైమ్ డీసీపీ ఆఫీస్ సార్లు వీళ్ళందరూ కుమ్మక్కయ్యి మా బాబును ఇట్లా చేసిర్రు. మాకు అందరూ న్యాయం చేయాలని కోరుచున్నాము. ప్లీజ్ రిక్వెస్ట్. ఇది 500 కోట్ల స్కాము. కరీంనగర్లో క్రిప్టో కరెన్సీ 500 కోట్ల స్కామ్. ఇది బాధితులకు న్యాయం చేయాలని మేము అందరినీ కోరుచున్నాము. అసలు వ్యక్తిని పట్టుకోకుండా మేము ఇది మాకు న్యాయం జరగకపోతే సైబర్ క్రైమ్ డీసీపీ ప్లస్ దాసర్ రమేష్ పేరు మీద మేము మా భార్య భర్తల ఇద్దరము ఆత్మహత్య చేసుకుంటాము. మాకు తగిన న్యాయం చేయాలని మేము కోరుచున్నాము. కరీంనగర్ వంగల రమణ, జ్యోతినగర్ కరీంనగర్. దాసర్ రమేష్ అనే వ్యక్తి 500 కోట్ల స్కామ్ చేసిండు. మెటా ఫండ్, మెటా ప్లస్ అన్ని స్కీములను పెట్టుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నాడు. అసలైనా పట్టించుకోకుండా ఎక్కడికి అప్లికేషన్ పెట్టినా అని, పిటిషన్ పెట్టినా అని స్టేషన్లల్లో ముందే పోయి వాళ్ళను కుమ్మక్కయిన్నారు.
ముందే ఆయన పోయి సెట్ చేసుకొని వస్తున్నాడు. ఎవరు అవి ఏ అప్లికేషన్ ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తలేరు. ఆల్రెడీ సిపి సార్కి ఇచ్చినాము, 2 టౌన్స్లో ఇచ్చినాము, మా బాధితులు సిసిఎస్లో కూడా ఇచ్చినాం. ఇవన్నీ కూడా ఇచ్చినా కానీ మాకు ఎటువంటి న్యాయం జరగడం లేదు. మేము ఆత్మహత్య చేసుకున్న దేనికైనా దాస రమేష్ బాధ్యత. మాకు ఎవిడెన్స్ అంటే ఇప్పుడు నడుస్తలేవు, అవి నడుస్తలేవు, ఇవి నడుస్తలేవు అని చెప్పి మాకు వచ్చే అమౌంట్ కూడా ఇస్తలేడు సార్. దాస రమేష్ అనే వ్యక్తి దగ్గరికి 25 లక్షల వరకు మాకు రావాలి, 25-30 లక్షల వరకు రావాలి సార్. ఆ కొడుకు ఆల్రెడీ దాస రమేష్ తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇప్పించిండు. ట్రైనింగ్ ఇచ్చి నెలకి ఇంత ఇస్తా, 1000 ఇస్తా, రోజుకు 1000 ఐటీలు చేసిన కొద్దీ పైసలు ఇస్తా అని చెప్పిండు. ట్రైనింగ్ కోసం అని తీసుకెళ్ళిండు. ఐడి మైనర్ బాలుడు. ఈ 2-3 ఇయర్స్ నుంచి ఆయన దగ్గర ఉంచుకుని 1 రూపాయి కూడా ఇవ్వలేదు మా అబ్బాయికి. అడిగితే ఇదే కేసులు పెట్టిస్తున్నాడు. సిసిఎస్లో మొన్న అనవసరంగా పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి మధ్యాహ్నం వరకు తీసుకెళ్ళి సాయంత్రం వరకు మాకు చెప్పారు. ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు తల్లిదండ్రులకు. మైనర్ ఇప్పుడు మేజర్ అండ్ మైనర్ ఉన్నప్పుడే ఇప్పుడు 17 ఇయర్స్ నుంచి వాడుతుంది. ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ సార్. బీటెక్ సెకండ్ ఇయర్ అనవసరంగా తీసుకుపోయి ట్రైనింగ్ ఇప్పించి దీనిలో ఊబిలోకి లాగిండు సార్. 30 లక్షలు పెట్టించి మాకు అడిగినా కొద్దీ ఇది బాధితులమని చెప్పి ఇలా చేస్తుండవు సార్. శ్రీకర్ నా పేరు. దాసర్ రమేష్ అనే వ్యక్తి బాగా పెద్ద చీటర్. ఆయన చాలామందిని ఇట్లా పైసలు పెట్టించుకుంటా, మేము నమ్మించుకుంటా చాలామందిని మోసం చేసిండు. దాదాపు నాకు ఒక 55 లక్షల వరకు నాకు పైసలు పెట్టించి ఇప్పిస్తా అని ఇట్లా డైలీ ఇన్కమ్ వస్తుందని చెప్పి నేను మా ఫ్రెండ్స్ అందరం కలిపి ఒక 55 లక్షలు దాసర్ రమేష్కి ఇచ్చినాము. ఇట్లా మేమే కాకుండా చాలామందితోటి పైసలు పెట్టించి వస్తాయని ఇప్పిస్తా అనుకుంటా చేసి అందరిని మోసం చేయడం జరిగింది. ఇది క్రిప్టో కరెన్సీలా అమౌంట్ వస్తాయని చెప్పి ఆశ చూపించండి అందరికీ. అధిక లాభాలు. స్టార్టింగ్లో ఏం రాలేదు. ఫస్ట్ అది మీకు సెక్యూరిటీ పర్పస్ కింద ల్యాండ్ కూడా ఇస్తామని చెప్పి నమ్మించిండు అన్నట్టు. ల్యాండ్ ఇస్తామని చెప్పి నమ్మించిండు. ఫైనల్లో మాకు న్యాయం జరగాలి. దాసర్ రమేష్ అనే వ్యక్తి దగ్గరికి ఇప్పుడు 1 రూపాయి కూడా వస్తలేవు. స్టేషన్లోకి వెళ్తే స్టేషన్ వాళ్ళు కూడా ఎక్కువ ఎవరు పట్టించుకుంటారు. ఆయనకు సపోర్ట్గా ఉన్నారని తెలిసి మాకు కొంచెం అనుమానం ఉంది. ఎంత అమౌంట్ పెడితే అంత 3 ఇంతలు వస్తుందని చెప్పండి. ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ మీకు లేదా? పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ లేదు. అప్లికేషన్ ఇచ్చేసి కదా ఫస్ట్ మేము పిటిషన్ ఇస్తే డైరెక్ట్ తీసుకోలేదు. మళ్ళీ సిపి త్రూ ద్వారా వెళ్ళింది. సిపి త్రూ గారికి దగ్గరికి వెళ్తే ఆయన ద్వారా యాక్షన్ తీసుకున్నారు. అప్పటి నుండి ఇప్పుడు వీళ్ళ బాబుని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఆయన. వాస్తవానికి ఏంటంటే 35 లక్షలు ఇలా బాబుతో పెట్టించిండు. శ్రీకర్. అది ఇక్కడ కరీంనగర్ లోకల్.